నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ట్రాఫిక్ చలాన్లపైన ఎంతో మంది చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. అంటే వేలల్లో ఫైన్ వేయడంతో అది కట్టలేక కొంతమంది ఇబ్బందులు పడేసి తప్పించుకొని ట్రాఫిక్ పోలీసులు ఎక్కడైనా ఉన్నారనుకోండి, అమ్మ బండి మీద చలాన్స్ ఉన్నాయని చెప్పేసి తప్పించుకొని మరి తిరుగుతూ ఉంటారు. అంటే ఏదో గల్లీలలోకి వెళ్ళి అలా వస్తూ ఉంటారు. అంటే వాళ్ళ డెస్టినీ చేరుకోవాలి అంటే పోలీస్ కనిపించాడంటే ఇంకా బండి తీసుకుంటారేమో, చలాన్స్ ఉన్నాయి దీని మీద అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. అయితే త్వరలో హైకోర్టు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పబోతుంది దీనిపైన. ఎందుకు అనంటే రీసెంట్గా ఒక వ్యక్తి రాఘవేంద్రాచారి అనే వ్యక్తి ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నప్పుడు ఏం చేశారు అంటే ట్రాఫిక్ పోలీసు ఒక ఫోటో తీసేసి ఫైన్ వేశారు. ఎంత? 1200 రూపాయల ఫైన్ వేశాడు. 1200 రూపీస్. అంటే మనము రోజువారీగా సంపాదిస్తుంటే కొంతమంది రోజులో 500 మాత్రమే సంపాదిస్తారు, కొంతమంది 1000 రూపాయలు సంపాదిస్తారు, కొంతమంది 200 రూపాయలు సంపాదిస్తారు. అలాంటిది వాళ్ళకు అది బర్డెన్ అయిపోతుంది. అంటే ఇంత దారుణంగా వసూలు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఆయన ఏం చేశాడు అంటే ఆ ఫైన్ని కట్టాడు. కట్టిన తర్వాత ఏదైతే కోర్టు ఉంటుందో కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఇలా ఇష్టానుసారంగా ట్రాఫిక్ చలాన్లు వసూలు చేస్తున్నారు, ఫైన్లు వేస్తున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి ఒక పిటిషన్ని హైకోర్టులో వేయడం జరిగింది. చేసిన తర్వాత అక్కడున్న జడ్జి గారు ఏదైతే ఇతని తరఫున అడ్వకేట్ కానివ్వండి గవర్నమెంట్కి వ్యతిరేకంగా వేశాడు ఇక్కడ ఏది పిటిషన్. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన జీవోస్ ప్రకారంగానే ఈ పోలీస్ వాళ్ళు కూడా చలాన్స్ అనేవి వసూలు చేస్తూ ఉన్నారు. అసలు యాక్చువల్గా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఎంత వసూలు చేయాలనేది మనకు చాలా క్లారిటీగా ఉంటుంది. కానీ దాన్ని ఎవరు పాటించట్లేదు. పాటించకుండా గవర్నమెంట్ ఏదైతే డిసైడ్ చేస్తుందో ఆ ఫైన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే 1, 2, 100, 200, 300 అలా కాదు, డైరెక్ట్ వేలు 5000, 2000, 1000 రూపాయలు, 1500 ఇలాంటివన్నీ. దీంతో సామాన్య ప్రజలకి అసలు చాలా బర్డెన్గానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఏం చేశారంటే ఇతని తరఫున ఎవరైతే ఉన్నారో రాఘవేంద్రాచారి తరఫున ఉన్న అడ్వకేటు, అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్కు వ్యతిరేకంగా కదా వేసింది, అందుకోసం అని చెప్పేసి పీపీ గారు ఇద్దరు వాదనలు విన్న తర్వాత జడ్జి గారు ఒకటే సూటిగా క్వశ్చన్ వేయడం జరిగింది. అదేంటంటే యాక్చువల్గా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ట్రిపుల్ రైడింగ్కి ఎంత ఫైన్ ఉంది అని చెప్పేసి ఒక డైరెక్ట్ క్వశ్చన్ వేస్తే 100 నుంచి 300 లోపు అంతే, అంతవరకే చూపిస్తుంది అన్నట్టు. అంటే 100 to 300 రూపీస్ మాత్రమే అందులో రాసింది. అయితే మరి అంత ఉన్నప్పుడు ఇలా 1200 రూపాయలు వేయడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు వేశారు? ఈ యాక్ట్ని ఎందుకు ఫాలో అవ్వడం లేదు? గవర్నమెంట్ ఇష్టానుసారంగా మీరు జీవోలు ఇష్యూ చేసుకొని మీరు ఫైన్లు కేటాయించుకుంటే మరి ఈ యాక్ట్ని ఎవరు ఫాలో అవుతారు? అందుకోసం అని చెప్పేసి మీరు ఏం చేయాలంటే వారం రోజుల్లోగా మాకు ఏదైతే కోర్టుకి పూర్తిగా నివేదికను సమర్పించండి, ఎందుకు వేయాల్సి వచ్చింది. మామూలుగా ఇక్కడ 100 నుంచి 300 లోపు, అదే ఎక్కువ మేజర్ 300 రూపీస్ అనేది ఇంకంతే లాస్ట్ అన్నట్టు. అలాంటిది మీరు 1200 రూపాయలని ఏ విధంగా వేశారు, బేస్ మీద వేశారు, ఏ యాక్ట్ ప్రకారంగా వేశారు అనేది వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది రీసెంట్గానే జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటుంటే ఇక్కడ ఈయన ఫైన్ అయితే కట్టాడు, కానీ న్యాయం కావాలని చెప్పేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. మనం హడావుడిగా ఉంటాము, కొన్నిసార్లు చాలా వర్క్ టైం అవుతూ ఉంటుంది, మనకు ట్రాఫిక్లో ఇరుక్కుపోతూ ఉంటాము. ఇంకా కొన్నిసార్లు జీబ్రా లైన్ క్రాస్ చేయడం కానివ్వండి, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం కానివ్వండి, కొన్నిసార్లు ఫ్రెండ్ అరే బాబు నేను కూడా వస్తాను అంటే ట్రిపుల్ రైడింగ్లో వెళ్ళడం కానివ్వండి, సిగ్నల్ జంపింగ్ చేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తున్న టైంలో ఇంకా పోలీసులు ఎక్కడుంటారో తెలియదు. ట్రాఫిక్ వాళ్ళు టక్ కెమెరా తీసేసుకొని ఫోటో కొట్టేసలే ఇంకా ఫైన్ మనకు రావాల్సిందే, అది వస్తూ ఉంటుంది. అంటే మనకు ఇలాంటి అవస్థలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ వ్యక్తి ఎవరైతే, నేనైతే నిజంగానే రాఘవేంద్రాచారిని మాత్రం చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఒక అడుగు అంటే ముందుకు వేశాడు ఆ అబ్బాయి. ఎందుకు అనంటే ఇలాంటి అన్యాయం జరుగుతుంది, ఎలాగైనా సరే మీరు న్యాయం చేయండి అని చెప్పేసి కోర్టును అప్రోచ్ అయ్యారు. కాబట్టి ఈ చలాన్ల విషయంలో కంపల్సరీగా ఒకవేళ కోర్టు కనుక హైకోర్టు కనుక ఏదైనా ఒకటి మంచి తీర్పు ఇచ్చింది అంటే మనకు శుభవార్తనే కదా. ఇప్పుడు 100 నుంచి 300, 1200 ఎంత వేరియేషన్ ఉంది ఈ మధ్య గ్యాప్లో. కాబట్టి 300 అంటే ఎవరైనా కూడా ఏదో ఒక అప్పు చేసో లేకపోతే కొంచెమైనా ఎవరైనా అడిగో టైంకి లేకపోతే ఇవ్వడానికి సోర్స్ ఉంటుంది. 1200 రూపాయలు అనేసరికి ఎవరికైనా చాలా ఇబ్బందికరమే కదా.
అందుకోసం అని చెప్పేసి దానిపైన హైకోర్టు కూడా దృష్టి పెట్టింది. ఇప్పుడు నివేదిక వారం రోజులలో సబ్మిట్ చేయమంది. ఒక 2 days బ్యాకే ఆర్గ్యుమెంట్స్ అనేవి రన్ అయ్యాయి. సో మరి కొన్ని రోజులలో కూడా మనకు శుభవార్త వస్తుందని చెప్పేసి నేనైతే స్ట్రాంగ్గానే బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే కోర్టు ఆల్రెడీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగానే వసూలు చేయాలి కదా, ఎందుకని ఎక్కువగా వసూలు చేస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేసింది. కాబట్టి దీని మీద వాదోపవాదనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనకు చలాన్ల విషయంలో కొంచెం వెసులుబాటు జరిగే అవకాశాలు ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఎప్పుడైనా సరే సిగ్నల్స్ జంప్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి, అంటే పోలీసులు ఉన్నారా లేదా, సిగ్నల్స్ జంప్ చేసేటప్పుడు అదేవిధంగా అక్కడ సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడిందా లేదా, ఇవన్నీ చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఫైన్ అనేది ఎప్పుడైనా సరే మనము రూల్స్ పెట్టారు కదా, ఆ రూల్స్ కూడా కొంచెం కొన్నిసార్లు మనం పాటించకపోతే అది బాగా ఎమర్జెన్సీ అయినప్పుడు మాత్రం దాన్ని ఓకే చేయొచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఏముందులే చలాన్ వచ్చినప్పుడు చూసుకుందాం, ఎవరు మమ్మల్ని ఏమంటారు అని చెప్పేసి, అంటే ఒక్కొక్కసారి 5 చలాన్ల కంటే ఎక్కువగా మీ వెహికల్ మీద ఉంది అంటే పోలీసులకు దొరికితే వెహికల్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకొని సీజ్ చేస్తారు. ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ కేసు అయితే కోర్టులో ఉండడం జరిగింది. త్వరలో గుడ్ న్యూస్ రాబోతుంది. ట్రాఫిక్ చలాన్లు ఎక్కువగా వేయకూడదు అని చెప్పేసి మోటార్ వెహికల్ యాక్ట్ని ఫాలో అవ్వాలని చెప్పేసి అన్న ధోరణిలోనే కోర్టు ఆలోచన ఉంది. కాబట్టి ఇంకా మనం వేచి చూడాల్సిందే ఎలాంటి నిర్ణయం రాబోతుందో. మీకు కనుక ఏమైనా ప్రాబ్లం ఉంటే లీగల్గా దాన్ని మీరు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు